నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి. సో ముందుగా హరిణి గారు యాజ్ ఎ లైఫ్ కోచ్ అంటే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతున్నారు, ఎంతోమంది మాట్లాడుతున్నారు దాని గురించి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి దీనివల్ల ఉపయోగం? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ తెలుసు. ఇది సనాతన కాలం నుంచి ఎప్పటి నుంచో మనది ఉంది. శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పాడు, యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటే అదే మన జీవితంలో మన లైఫ్లో జరుగుతుంది అనేది దీనికి మెయిన్ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చే సింబాలిక్. కానీ మన దాంట్లో వెళ్ళేటప్పుడు అంతా కూడా మనం పాజిటివ్గా అనుకుంటాం, కానీ వెనక్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్లో మనం అన్ని నెగిటివ్స్నే ఫోకస్ చేస్తూ ఉంటాం. అది లేదు, ఇది లేదు, నా వల్ల కాదు, నేను ఏమీ చేయలేము అనుకుంటున్నాం. కానీ సంకల్పం అంతా కూడా మనం ఏదైతే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదనుకుంటే అది చేయగలమో అన్న శక్తి మనలో ఉన్నది మనకు తెలియదు చాలామందికి. లా ఆఫ్ అట్రాక్షన్ని చాలామందిని చాలా రకాలుగా చెప్తారు. రోండా బండ్ అని ఆయన సీక్రెట్ బుక్ తీసుకొచ్చాక వెలుగులోకి వచ్చింది అంటారు. ఇది పూర్వకాలం నుంచే మనకి భగవద్గీత నుంచి వచ్చింది. దీంట్లో మనం ఏది అనుకుంటే దాన్ని మంచి అయినా వ్యాపారంలో కావచ్చు, విజయంలో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, మన పర్సనల్గా కావచ్చు, ఏదైనా సాధించాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనం అద్భుతంగా సాధించవచ్చు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మన లైఫ్కి ఏ విధంగా మనం దాన్ని అప్లై చేసుకోవాలంటారు? మన లైఫ్లో ఏ విధంగా అంటే మనం ఏది చేసినా కూడా నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ఏదైనా కూడా దీంట్లో ఇప్పుడు ఒక కెరీర్ వైజ్ అనుకుందాము. పొద్దున్న లేస్తే కెరీర్ వైజ్ అన్నప్పుడు మనకు కావాల్సింది దాంట్లో ఒక మంచి జాబ్ కావాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక జాబ్ ఉంటే మనకి బాగుంటుంది అనుకుంటాం. ఆ జాబ్ రావడానికి ఏం చేయాలో అది చేయాలి. మనం అది చేయకుండా ఈ 96% ఏం చేస్తాము, వెనక్కి మనకు అక్కర్లేని విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇది ఎట్లా రాదు, ఎందుకు రాదు, దీంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా మనం తప్పించుకోవచ్చు, మన పెద్ద తలనొప్పి ఏంటి, అక్కడికి వెళ్తే వచ్చే ఆబ్టికల్స్ ఏంటి మాత్రమే ఫోకస్ చేస్తాము. కానీ మనకు కావాల్సింది ఏంటి, మనకు ఒక మంచి కంపెనీలో జాబ్ కావాలి, అక్కడికి వెళ్తే ఒక శాలరీ రావాలి, ఆ శాలరీ తోటి మనం ఏదైతే ఉందో దాన్ని మన పిల్లల్ని, ఫ్యామిలీని, మనల్ని మనం పోషించుకోవాలి. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాము, అది ఎట్లా జరగదు అనే దాంట్లో చూస్తున్నాము. లా ఆఫ్ అట్రాక్షన్లో జనరల్గా యద్భావం తద్భవతి, ఏదంటే అది జరుగుతుంది అన్నప్పుడు ఎంతమంది నేను ఇది సాధించగలను అని అనుకుంటున్నారు? ఎవరు అనుకోవట్లేదు. ఎంతసేపు నేను ఇది సాధించలేకపోవటానికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఉండదు, ఎంతసేపు కృతజ్ఞతాభావం ఉండదు. ఏదైతే మనకి రిగ్రెట్ ఉందో, ఏదైతే కోపం ఉందో, ఏదైతే మనం సాధించలేమో అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అయ్యి ఎంతసేపు కూడా మనం దీంట్లో నుంచి బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళ కోరికలు నెరవేరకపోవడానికి కూడా కారణం ఇదొకటి అవుతుంది. మన ఫోకస్ అనేది కావాల్సిన దాని మీద పెట్టకుండా ఎంతసేపు ఆపోజిట్ థాట్స్ చేయటం వల్ల కూడా మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఏమీ సాధించలేము. ఇప్పుడు లైఫ్ అనేది చూడండి, 4 అక్షరాలే జీవితం అనేది. కానీ జీవించడం చాలా 100 years మనం జీవించాలి. అంటే డే టు డే లైఫ్లో వచ్చే మన ఆబ్టికల్స్ని కానీ ఏదైనా కూడా మనం దాన్ని చూజ్ చేస్తూ మనం అనుకున్న గమ్యాన్ని చేరాలి. ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, మంచి కుటుంబం, ఉన్నతమైన పొజిషన్, కీర్తి ప్రతిష్టలు, ప్రశాంతమైన జీవనమే కావాలి. ఈ వీటిల్లో ఎలా వెళ్ళాలి అనే దాంట్లో మన పాయింట్స్ ఎత్తుక్కొని దాంట్లో నుంచి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో అప్లై చేసుకుంటే సానుకూలంగా ఆలోచించటం, విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా మనం చేయటము. ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, పలానా గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తాము, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఇది పొందాలి అనే వేలో ఉన్నాం. కానీ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైనా కూడా సాధించాలనుకున్నప్పుడు ఒక 1 year తర్వాత సాధించినా కూడా ఈ రోజే సాధిస్తున్నట్టుగా మనం మాట్లాడాలి. ఓకే, ఇక్కడ మనం ఈ చేంజెస్ చేసుకోవాలి. ఎంతసేపు మనం ఏంటంటే లక్ష్మి గారు నాకు ఇది కావాలి, నేను ఇంకోటి చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఏమవుతుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటున్నాం. ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు ఎంతసేపు మనం మాట్లాడేదే మనకి నిజమవుతుంది కదా. మనం మాట్లాడేదే మనకి నిజమవుతున్నప్పుడు ఎంతసేపు చెయ్యాలి అనుకోవడంలోనే మనం ఆగిపోతూ ఉంటాం. మనం ఆల్రెడీ పొందేసినందుకుగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇదే మెయిన్ ప్రిన్సిపల్. లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చి మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటే ఒక ప్రిన్సిపల్, మనకి అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్టింగ్ చేయాలి. ఎంతమంది మనం నాకు పలానా దగ్గర జాబ్ కావాలి, నా భర్తతో నేను చాలా హ్యాపీగా ఉండాలి, నా పిల్లలతో ఉండాలి అంటున్నాం. ఆ ఉన్న దాంట్లో నుంచి మనం నమ్ముతున్నాం, అదే అనుకుంటున్నాం అంతే. కానీ ఆ విధంగా నేను ఖచ్చితంగా నాకు యూనివర్స్ నాకు అందిస్తుంది అనే ఒక నమ్మకంతో మనం దాన్ని పొందినట్టుగా మనం చూసుకోవాలి. ఆ పొందింది అనుకుంటాం కానీ యాక్షన్ పార్ట్ ఉంటుందా? లేదు. ఆ యాక్షన్ పార్ట్ కూడా ఇప్పుడే మనం అది చేయాలి.
దీంట్లో మనం ఎలా చూసుకోవచ్చు అంటే ముందు చూపులో చూడటము, లా ఆఫ్ అట్రాక్షన్లో నాకు ఎట్లా తెలుస్తుందండి, అయిపోయినట్టుగా ఎలా ఊహించుకోమంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే జరిగిపోయింది, ఒక 1 year తర్వాత జరగాల్సింది, రేపు జరగాల్సింది, ఇప్పుడే జరిగిపోయినట్టుగా కృతజ్ఞత భావాన్ని చెప్పండి అంటారు. మనకి ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఫస్ట్ మనకి లోపల ఒక బేబీ మాత్రం ఫామ్ అవ్వకుండా ఒక బొడ్డు మాత్రమే ఫామ్ అవుతుంది ఫస్ట్ మంత్లో. కానీ మన బేబీ లేదు అని ఎవరన్నా అనుకుంటారా? లేదు. కానీ అక్కడి నుంచే మనం 100 years లైఫ్కి బ్రిడ్జ్ కట్టేస్తాం. అలాగే 1 year వరకు అప్పటి వరకు ఏమేమి చేంజెస్ చేసుకుంటూ వస్తాం, హాస్పిటల్కి వెళ్తాం, మెడిసిన్ వాడుకుంటాం, పాజిటివ్ మైండ్ సెట్ చేసుకుంటాం, మంచి నిద్ర స్లీపింగ్ టైం మార్చుకుంటాం, ఆ బేబీకి ఒక ఫోటో పెట్టుకుంటాం, ఎలా ఉండాలో ఆ రూపాలతోటి పెట్టుకుంటాం. ఇవన్నీ చేంజెస్ చేసుకున్నాం కదా. మన జీవితంలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఇలాగే చేంజెస్ చేసుకురావాలి. మీ జాబ్ ఏదైతే కావాలనుకుంటున్నారో, ఎందులో దీన్ని అప్లై చేయాలనుకుంటున్నామో అది సాధించినట్టుగా చేసినట్టుగా దానికి సంబంధించి ఒక విజన్ బోర్డ్ పెట్టుకోవడం కానీ, పాజిటివ్గా ఆలోచించడం కానీ, ఏది జరిగినా నా మంచికి అనుకోవడం కానీ, ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ నాకు పలానా కంపెనీలో పలానా చోట ఒక మంచి జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే ఆ జాబ్ ఎక్కడ రావాలనుకుంటున్నామో అది చూసుకోవడం, కంపెనీలో అఫర్మేషన్ రాసుకోవడం, పాజిటివ్గా దాన్ని అప్లై చేయటము, అది పొందితే ఎంత హ్యాపీగా ఉంటామో ఆ హ్యాపీనెస్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయటము, ఈ రోజు నుంచే ఆ జాబ్ పొందినందుకు థ్యాంక్ యూ అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటి యూనివర్స్ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, చాలామంది మళ్ళీ పెద్ద టాపిక్ ఆకాశమా ఇదా అనుకుంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన ఇష్ట దైవంనే మీరు ఆ యూనివర్స్ కింద చూడండి. ఓకే. అంటే భగవంతుడు చాలామంది నమ్ముతారు. కొంతమంది విశ్వంలో అంతా భగవంతులు అందరూ మిక్స్ అయి ఉంటారు, భగవంతుడిలో విశ్వం అంతా ఇంక్లూడింగ్ అయ్యింది అంటారు. అందుకే ఈ కన్ఫ్యూజన్ లేకుండా వన్నెస్కి రండి. మన ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవాన్ని మనం పూర్తిగా మీరు తెలుసుకోండి. అంటే ఆ రాముడా, కృష్ణుడా, భగవంతుడా, ఈ జీసస్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళల్లో మీకు ఇష్టదైవం, మీకు భగవంతుడు అని కళ్ళు మూసుకోగానే ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఈ రూపంలో ఉన్న భగవంతుడిని నేను కొలుస్తున్నానని మీరు ఒక కేటగిరీకి వస్తే, వన్నెస్కి వస్తే మీకు యూనివర్స్ కాన్సెప్ట్ కూడా మీకు అర్థమవుతుంది ఈజీగా. యూనివర్స్ అనేది మనకు అర్థం అవ్వాలంటే ఇది అర్థం కాకపోతే మనం చేయలేం కదా. అవునండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నాకు వచ్చే కాల్స్లో కూడా భగవంతుడి పూజలు చేయొద్దంటారు, అది చేయొద్దు. మీరు చేసుకునేది చేసుకోండి, కానీ ఇక్కడ యూనివర్స్లో చూసినా మీ ఇష్టదైవాన్ని చూడండి. మీకు అది చూడగలిగితే కొంతమందికి పరబ్రహ్మాన్ని చూడగలుగుతారు, ఆ చూడగలిగితే ఆ యూనివర్స్ని ఐడెంటిఫై చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు మీ ఇష్టదైవాన్ని యూనివర్స్ రూపంలో చూసుకొని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఇష్టదైవం మీకు ఏది కావాలంటే అది ఇచ్చినట్టుగా ఈరోజే కృతజ్ఞత భావాన్ని చెప్పండి. ఓకే. అంటే హరిణి గారు, ఇప్పుడు మీరు అన్నారు యద్భావం తద్భవతి అని, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది శ్రీకృష్ణుడి కాలం నుంచే వచ్చిందని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా చేయగలమని, అది చాలామంది తక్కువ మంది దాన్ని అనుకొని దాని వరకు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ విధంగా చూసుకుంటే ఇందులో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయని అంటున్నారు. అంటే ఆ యద్భావం తద్భవతి అనేది మనం ఎట్లా అప్లై చేసుకోవాలి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి అసలు? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఒక్కొక్కరికి విజులేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, కొంతమందికి విజన్ బోర్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, పాజిటివ్ అఫర్మేషన్స్ ఉన్నాయి, మెడిటేషన్స్ ఉన్నాయి, దాంట్లో నెగిటివ్ ఆలోచన రిమూవ్ చేసుకోవడానికి ఉన్నాయి, 555 టెక్నిక్ అని, 111 అని, 222 అని, ఇట్లా చాలా సో మెనీ టెక్నిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుందాం. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.